హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ గణేష్ నగర్లో ఉన్నానండి. ఇప్పుడు ఈ వీడియోలో మనకి స్టాండ్ అలోన్ 2 BHK ఫ్లాట్ సేల్కి వచ్చినాయి. ఈ వీడియోలో అయితే ఆ ఫ్లాట్ అనేది చూపిస్తానండి. ఫ్లాట్ అయితే చాలా చక్కగా చాలా బాగుంది ఫ్లాట్. సో ముందుగా అయితే ఎలివేటర్ ఇక్కడ వచ్చిందండి. వీళ్ళు ఎలివేటర్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చుట్టూ గ్రానైట్ క్లాడింగ్ అది చేంజ్ చేశారు. అలాగే స్టేర్ కేస్ వచ్చేప్పటికి గ్రానైట్ స్టెప్స్ ఎస్ఎస్ రైలింగ్ అంతా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. చూడొచ్చు. ఇంక ఇక్కడ నుంచి వచ్చేప్పటికి మనకి ఫ్లాట్ ఎంట్రీ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ నుంచి ఫ్లాట్ ఎంట్రన్స్ వస్తుంది. అలాగే ఈ ఫ్లాట్ ఎలివేషన్ కూడా చూడొచ్చు. మొత్తం టైల్స్తో క్లాడింగ్ చేయించారు. అలాగే సీలింగ్ వర్క్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనకి ఫ్లాట్ సిట్అవుట్ ఏరియా వస్తుందండి. ఈ ఫ్లోరింగ్ కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు. అలాగే ఈ గ్లాస్ కూడా చూడొచ్చు. చాలా హైట్ ప్రొవైడ్ చేశారంటే పిల్లలు ఏమైనా ఉన్నా కూడా ఏమీ కాకుండా ఉండడానికి మంచి హైట్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇంకా ఫ్లాట్ విషయానికి వస్తే ఇది సింహద్వారం అండి. మెయిన్ ఎంట్రన్స్ చక్కటి టేక్వుడ్ యూస్ చేయించి మంచి డిజైనర్ డోర్ ప్రొవైడ్ చేశారు. అలాగే పక్కన కూడా చూడొచ్చు ఫుల్ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అవి కూడా మనకి టేక్వుడ్ యూస్ చేసి చేయించినవే. సో ఇంకా ఫ్లాట్ లాభాలు చూద్దామండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇదంతా కూడా లివింగ్ ఏరియా వస్తుందండి. లివింగ్ రూమ్ అయితే చాలా స్పేషియస్గా వచ్చింది. చాలా మంచి లివింగ్ ఏరియా ఇది. టైల్స్ వచ్చేప్పటికి 4x2 vertified టైల్స్ యూస్ చేశారు. సీలింగ్ వర్క్, సీలింగ్ లైట్స్ అన్నీ వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారండి. అయితే 2 ఆప్షన్స్ విత్ కబోర్డ్, వితౌట్ కబోర్డ్ వర్క్ అనేది సేల్ చేస్తున్నారు. కబోర్డ్స్ కావాలనుకుంటే ఒక చాయిస్ వీళ్ళ ప్రకారం మనం కలర్ చాయిస్ ప్రకారం కబోర్డ్స్ అయితే చేయిస్తారు. సో ఇక్కడ టీవీ యూనిట్ అది వస్తుందండి. ఈ పాయింట్లో టీవీ యూనిట్ వస్తుంది. ఇంకా ఒకసారి మనం లోపల చూద్దామండి. డైనింగ్, కిచెన్ అన్నీ 1 by 1 చూద్దాము. ఇక్కడ చూశారు కదండి, ఇక్కడ కూడా కంప్లీట్ గ్రానైట్తో పోస్టింగ్ అనేది చేంజ్ చేశారు. సో ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ అండి. ఇక్కడ వచ్చేప్పటికి మనకి క్రాకరీ యూనిట్ వచ్చింది. ఇక్కడ క్రాకరీ యూనిట్ అది ఇవ్వడం జరిగింది. ఇది ఓపెన్ కిచెన్ స్టైల్ అండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేప్పటికి మనం పూజ గది చేయించుకోవడానికి కూడా ఆప్షన్ వచ్చిందండి. కొన్ని ఫ్లాట్స్లో అసలు 3 BHK ఫ్లాట్స్కే పూజ గది అనేది రావడం కష్టం అవుతుంది. అలాంటిది ఇక్కడ ఆప్షన్ వచ్చింది మనకి పూజ గదికి. ఇంక ఈ ఏరియా వచ్చేప్పటికి మనకి కిచెన్ వచ్చిందండి. సో ఇదంతా కూడా మన కిచెన్. ఈ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చూడొచ్చు. బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ఇంకా దీనికి వుడ్ వర్క్ అది చేయించుకుంటే చాలా మంచి లుక్ వస్తుందండి. ఈ సైడ్ వచ్చేప్పటికి మనకి యూటిలిటీ ఏరియా వచ్చింది. ఇవి కూడా మీరు గమనించవచ్చండి. గుమ్మాలంతా కూడా గ్రానైట్ గుమ్మాలు ఇచ్చారు. సో ఇది యూటిలిటీ ఏరియా అండి. ఈ స్పేస్ అంతా యూటిలిటీ వచ్చింది. వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి అంతా ప్రొవిజన్ ఇచ్చారు. సో శానిటరీ ఫిట్టింగ్స్ ఏ పెండింగ్ ఉన్నాయండి. సో ముందుగా అయితే మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. ఇది చూద్దాం ఫస్ట్. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు. చక్కగా స్పేషియస్గా వచ్చింది. అలాగే వార్డ్రోబ్ కూడా వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ ప్రొవైడ్ చేశారు. ఐరన్ షెల్ఫ్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సైడ్ వచ్చేపాటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే సెకండ్ బెడ్రూమ్ చూద్దాం. మనం కిడ్స్ బెడ్రూమ్ చూద్దాము. ఇప్పుడు చూపించేది కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా వచ్చిందండి. కింగ్ సైజ్ కాట్స్ అనేది 100% పడతాయండి. సో కొన్ని చోట్ల 2 BHKకి సెకండ్ బెడ్రూమ్లో కింగ్ సైజ్ కాట్ ఫిట్ అవ్వట్లేదు. సో ఇక్కడ 100% పడుతుంది. ఇక్కడ వచ్చేప్పటికి వార్డ్రోబ్ ఈ సైడ్ వచ్చింది ఫ్రెండ్స్. అలాగే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చిందండి. అలాగే టైల్స్ కూడా పై వరకు క్లాడింగ్ చేయించారు. అలాగే సీలింగ్ కూడా WPVC మెటీరియల్ యూస్ చేసి చేయించారండి. సీలింగ్ వర్క్ కూడా. ఇక్కడ వచ్చేప్పటికి మనకు ఒక బాల్కనీ వచ్చింది. అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇది బాల్కనీ అండి. కిడ్స్ బెడ్రూమ్ వైపు వచ్చిన బాల్కనీ ఇది రోడ్ సైడ్ వస్తుంది. ఫ్రెండ్స్, చూశారు కదండి, ఈ 2 BHK స్టాండ్ అలోన్ ఫ్లాట్, ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. దీనికి నిజంగా కబోర్డ్ వర్క్ అది చేయించుకుంటే చాలా మంచి అపీరెన్స్ వస్తుందండి. మన విండోస్ కూడా గ్రానైట్ క్లాడింగ్ విత్ UPVC విండోస్ అవి ప్రొవైడ్ చేశారు. మస్కిటో నెట్స్ ఇచ్చారు. సో ఇది టోటల్ SFT వచ్చేప్పటికి 1300 SFT వస్తుందండి. స్లాబ్ ఏరియా అయితే విత్ కామన్ 1150 SFT వస్తుంది. 30 square yards UDS ఇస్తున్నారండి. ప్రైస్ వచ్చేపాటికి 59 lakhs విత్ కబోర్డ్స్ చెప్తున్నారండి. వితౌట్ అయితే 55 lakhs చెప్తున్నారు. ఎమ్యూనిటీస్ వచ్చేపాటికి మనకి ఇక్కడ జనరేటర్ అది ప్రొవైడ్ చేస్తున్నారండి.
సో 24 hours పవర్ బ్యాకప్ ఉంటుంది, సీసీ రోడ్స్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, మున్సిపల్ వాటర్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. సో మంచి లొకేషన్ అండి. మన గణేష్ నగర్ అంటే ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్. ఇలాంటి ఏరియాలో 2 BHK ఫ్లాట్ ఎవరికైనా కావాలనుకుంటే దీన్ని 100 కదండి 1000% కన్సిడర్ చేయొచ్చు. ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉందండి, నాకు కాల్ చేయండి, మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ ఎలా చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాను. అలాగే మాది మార్కెటింగ్ బిజినెస్ కాబట్టి మేము మార్కెటింగ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుందండి. ఇది మన సబ్స్క్రైబర్స్ కానీ మా కస్టమర్స్ కానీ గమనించి మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.